రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంత్రులు స్థానిక ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, ప్రభుత్వ విజ్ఞప్తుల ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్షతో ఈ వేడుకలు కొనసాగనున్నాయి. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంత్రులు స్థానిక ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, ప్రభుత్వ విజ్ఞప్తుల ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్షతో ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గతంలో ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఈసారి హర్యానా, గుజరాత్ ఎన్నికల్లో చోటు చేసుకున్న అనేక అక్రమాలను బయట పెట్టనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హర్యానాలోని 4 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్లోని 1 లోక్సభ స్థానం ఎన్నికలపై రాహుల్ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఎన్నికల ప్రక్రియపై కూడా రాహుల్ స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఎన్నికల సంఘం తీరుపైన విమర్శలు చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ రాజకీయంగా కొత్త దుమారానికి దారి తీయనున్నదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గతంలో ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఈసారి హర్యానా, గుజరాత్ ఎన్నికల్లో చోటు చేసుకున్న అనేక అక్రమాలను బయట పెట్టనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హర్యానాలోని 4 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్లోని 1 లోక్సభ స్థానం ఎన్నికలపై రాహుల్ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఎన్నికల ప్రక్రియపై కూడా రాహుల్ స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఎన్నికల సంఘం తీరుపైన విమర్శలు చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ రాజకీయంగా కొత్త దుమారానికి దారి తీయనున్నదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్న ఆయన అక్కడ పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించి ఏపీని ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్లో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన కార్పొరేట్ సంస్థల నికర విలువ సుమారు $170 బిలియన్ ఉంటుందని వెల్లడించారు. లండన్లోని సీనియర్ వ్యాపారవేత్తలతో జరిగిన ఈ భేటీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లోకేష్ అన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్మెంట్ సమ్మిట్లో 2025లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు.